ఫ్రెండ్స్, ఇది హైదరాబాద్లో మనకి కొంపల్లి ఏరియాలో ఒక పెట్రోల్ బంక్ ముందు వేచి ఉన్న వెహికల్స్. ఇవి ఇక్కడ ఎందుకు వేచి ఉన్నాయంటే మనకి పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొట్టించుకుందామని చెప్పేసి అని వీళ్ళందరూ క్యూ లైన్లో అయితే వెయిట్ చేస్తున్నారు. అసలు ఇంతకీ పెట్రోల్ పంపులలో పెట్రోల్ ఉందా లేకపోతే నో స్టాక్ బోర్డు పెట్టారా, మరి ఏంటి ఈ కారణం, ఎందుకు వెహికల్స్ ఆగాయో మనం ఒకసారి పెట్రోల్ పంప్కి వెళ్ళి చూద్దాము. అలాగే చూడండి. ఇక్కడ ఒక అతను ఒక్కొక్క వెహికల్కి అర్ధగంట టైం పడుతుందంట. అసలు ఇంతకీ ఎందుకు ఈ టైం పడుతుందో ఒకసారి చూద్దాము. నాకు తెలిసి ఇక్కడ పెట్రోల్ లేదని కాదు, ఇక్కడ అందరూ నాకు తెలిసి పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేసుకుంటున్నారు అనుకుంటా, అందుకే టైం పడుతుంది. ప్రతి వెహికల్ ఫుల్ ట్యాంక్ అంటే నాటే జోకు, ప్రతి వెహికల్కి మినిమము 10 to 15 minutes అయితే ఈజీగా పడుతుంది. అందువల్ల క్యూ లైన్లో వెయిట్ చేయాల్సి వస్తుంది, అంతే తప్ప ఎలాంటి కొరత లేదు. మనకు అసలు పెట్రోల్, డీజిల్ అలాగే గ్యాస్కి సంబంధించి ఎలాంటి కొరత లేదు. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండొచ్చు. అందరూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇలాంటి వీడియోస్ ద్వారా. కాకపోతే నేను ఎందుకు తీసానంటే ఇక్కడ పెట్రోల్ లేదని కాదు, అందరూ ఫుల్ ట్యాంక్ చేసుకుంటున్నారు. ముందు జాగ్రత్త కోసం అని మాత్రమే ఇక్కడ మీకు చూపిద్దామని వీడియో తీశాను. చాలామంది ఎందుకైనా మంది చెప్పలేము కదా అనే ఉద్దేశంతో వీళ్ళు పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ చేసుకుంటున్నారు. అంతకు మించి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇతను అడిగి చూద్దాము. బాబు, ఏంది ఇక్కడ జనాలు ఎందుకు గుమిగారు? ఏమేమి ప్రాబ్లం ఏంటి? పెట్రోల్ దొరకదా? ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది కదా, పెట్రోల్ అంతా బాగానే ఉన్నది, మీరు టెన్షన్ పడద్దని. మీరు ఎందుకు లైన్లో కడుతున్నారు? మీరు పబ్లిక్ గారా? ఎందుకు భయభ్రాంతులకు గురవుతున్నారు మీరు? బొచ్చర్ పెట్రోల్ అది కదా, దాని నిండా పెట్రోల్ ఉన్నది, ట్యాంకర్ కూడా వచ్చింది, రెగ్యులర్ గా డిస్ట్రిబ్యూషన్ జరుగుతూనే ఉన్నది. పబ్లిక్ ఏంటంటే ఉత్తానే అదైపోతారు, టెన్షన్ పడి అది ఉత్తా ఇంత పబ్లిక్ ఎక్కువైపోతారు తప్ప ఏం లేదు. పెట్రోల్ పంప్ యాజమాన్యాలు కూడా పెట్రోల్ ట్యాంకర్స్ ఎక్స్ట్రానే తీసుకొచ్చుకుంటున్నారు. పెట్రోల్కి ఎలాంటి కరువు లేదని చెప్పి వాళ్ళు కూడా అంటున్నారు. మనకి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కేవలము ఈ వీడియోలో జస్ట్ అందరూ ఫుల్ ట్యాంక్ చేసుకుందామని మాత్రమే ఇక్కడ క్యూ లైన్లో ఉన్నారు. పెట్రోల్ అయితే ఎలాంటి సమస్య లేదని చెప్పేసి అని చెప్తున్నారు. మీరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అందరూ రెగ్యులర్గానే ఉండండి. ఎలాంటి లాక్డౌన్లు కానీ లేకపోతే ఎలాంటి విపత్తులు కానీ మనకు మళ్ళీ రావు. సో మోడీ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటుంది. మీరెవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బీ సేఫ్. కాకపోతే ఏంటంటే మీరు భయభ్రాంతులకు గురయ్యి ఇలా మనమే పెట్రోల్ లేదని చెప్పేసి అని పబ్లిసిటీ చేసుకొని మనమే మళ్ళీ రేట్లు పెంచుకునే పరిస్థితి వస్తుంది. లాక్డౌన్లో తెలుసు కదా, ఇప్పుడు 100 రూపాయలు దాటింది. మళ్ళీ లాక్డౌన్ అయిందంటే మళ్ళీ అది 200 కూడా చేరే అవకాశాలు ఉంటుంది. దయచేసి బయట మార్కెటింగ్కి మాత్రం సపోర్ట్ చేయకండి. దయచేసి అందరూ కాముగా ఉండండి.